అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే నేను తీపు కొమ్ములు అంటారు కదా, అదే మిఠాయి అంటారు, శనగపిండి మిఠాయి. సూపర్గా ఉంటుంది టేస్ట్. చేసేస్తాను ఈరోజు సంక్రాంతికి. ఇప్పుడే పప్పు చెక్కలు చేశాను. ఆయిల్ అలానే కాలుతుంది. ఆ ఆయిల్లో ఇవి కూడా వేసేస్తున్నాను. ఫాస్ట్గా అయిపోతుంది. వీడియో కూడా చేసేద్దాం అనిపించింది. 1 కేజీ శనగపిండి తీసుకున్నానండి. వేస్తున్నానండి, వాటర్ వేస్తున్నాను. శనగపిండి ఇలా కలిపి పెట్టుకోవాలి. ఆల్రెడీ చెప్పాను కదా పప్పు చెక్కలు చేశానని. పప్పు చెక్కలకి ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్లోనే ఇవి వేసేస్తున్నాను. మురుకుల చిట్లు అదేనండి, జంతికల చిట్లు, మేము మునుగులు అంటాం. నూనె రాసుకొని మనకి మురుకులకు ఎలా ఒత్తుకుంటామో సేమ్ అలానే ఒత్తుకోవాలండి. బాగా కాలాయి కదా, ఇప్పుడైతే తీసేసుకుందాం పూసని. మొత్తం ఇలానే కాల్ చేసుకోవాలి. అయితే ఇలా చేసేసుకోవాలండి అన్నీ. ఇప్పుడు వీటన్నిటిని ఇలా ఇవి ఉన్నాయి కదా, ఇలా కొంచెం చిన్న చిన్నవిగా చేసుకోవాలి. ఇంత చిన్న చిన్న ముక్కలుగా చించుకోవాలన్నీ. బెల్లం అయితే తీసుకున్నానండి పాకం పట్టుకోవడానికి. పూసలోకి మనకి లేత తీగ పాకం వచ్చేదాకా బెల్లం పట్టుకుందాం. బెల్లంలోకి నీళ్ళు వేసుకోవాలండి. బాగా మెల్ట్ అయ్యి లేత తీగ పాకం వచ్చేదాకా వెయిట్ చేయాలి. లేత తీగ పాకం రావాలండి, మరి అంత ముదురు రాకూడదు. చూసారా, ఇది ఇలా అన్నప్పుడు ఇలా అతుక్కోవాలి. పాకం అయితే తీసాం కదా, ఇప్పుడు ఈ పాకాన్ని ఇలా పూసలో పోసేసుకోవాలి. పోసేసుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి. పూస చూసుకుంటూ వేసుకుంటూ ఉండాలి. కొంచెం కొంచెం కలుపుకుంటూ మన తీపి ఎంతో చూసుకుంటూ, అంటే పాకం మనకి సరిపోతుందా లేదా అలా చూసుకుంటూ ఇలా కలుపుకోవాలి. ఇప్పుడైతే పూసని బాగా కలిపేసుకున్నాను. వేడి ఉంది కదా, ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే పూస అనేది మనకి చల్లారిపోద్ది. ఇలా వచ్చేయి నేను కొంచెం తీసి పెట్టేశాను. నైట్ చూపిద్దాం అనుకున్నాను, చాలా పొద్దుపోయేసరికి పడుకున్నాం. ఇంతేనండి, చాలా టేస్ట్ ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఓకే అండి. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.